హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ జీవన స్రవంతి. ఇవి కాఫీ వీడియో ఒకసారి పెట్టానండి. అది ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయి వాయిస్ ఓవర్ సరిగ్గా వినిపించట్లేదు. అందుకని డిలీట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఫిల్టర్ కాఫీ అండి. మా నాన్నమ్మ చిన్నప్పుడు ఇట్లాగే చేసేది. ఆ తర్వాత వాళ్ళు టీ తాగటం మొదలుపెట్టారు. ఇంక అప్పటి నుంచి టీ అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్ళైనాక మా అత్తగారు ఇట్లానే కాఫీ పెడతారు. మా హస్బెండ్కి ఇదంటే చాలా ఇష్టం. అందుకని నేను కూడా ఇట్లాగే కాఫీ పెడుతుంటా ఇంట్లో. ఇక్కడ డికాషన్ కోసం ఫస్ట్ నీళ్లు మరిగించుకున్నాను. అవి బాగా మరిగిన తర్వాత పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టి అప్పుడు కాఫీ పొడి వేసుకున్నానండి. ఎందుకంటే కాఫీ పొడి వేయగానే మొత్తం అంతా పొంగి బయటకు వచ్చేస్తుంది. అందుకని ఒకసారి పక్కన పెట్టుకొని అట్లా కాఫీ పొడి వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. అది బాగా కలుపుతూ ఒకసారి కొంచెం లైట్గా ఒక పొంగు రానివ్వాలి. అప్పుడు బాగుంటుంది. ఈ క్లాత్ వచ్చేసి ఓన్లీ డికాషన్ వడగట్టుకోవడానికి వాడతామండి. ఇంకా దేనికి కూడా వాడము. డైలీ పెట్టను. ఒకసారి ఇట్లా డికాషన్ పెట్టుకుంటే మాకు ఒక 2 days 3 daysకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మేము కాఫీ తాగేది డే మొత్తంలో. అందుకని ఈ అమౌంట్ ఆఫ్ డికాషన్ మాకు 3 days వస్తుంది ఇద్దరికి. డైలీ వీడియోలో కాఫీ ఒకటే చూపిస్తాను కదా. ఈ రోజున నేను కాఫీ మేకింగ్ కూడా చూపించానండి. నాకు అక్కడ స్టాండ్ పెట్టడానికి వీలవట్లేదు. అందుకని అటు ఇటు మార్చి చూసుకుంటున్నా ఎక్కడ బాగుందా అని. ఇదిగో పాలు పొంగిపోయినాయి. అందులోని పంచదార ఇక్కడ డికాషన్ వేసేసుకున్నాను. నేను కొంచెం డబుల్ స్ట్రాంగ్ కాఫీ తాగుతామండి. పాలల్లో డికాషన్ వేసి ఒకసారి తిరగొట్టుకుని పొయ్యి మీద పెట్టేస్తే వేడవుతుంది. డికాషన్ ఒక్కొక్కసారి చల్లగా ఉంటుంది కదా, దానివల్ల కాఫీ చల్లారిపోతుంది. అందుకని మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటాను డికాషన్ వేసిన తర్వాత. ఇక్కడ నాకు ఇంకొంచెం డికాషన్ సరిపోలేదు అనిపించింది. అందుకని నేను ఇంకొంచెం వేసుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా. రోజు చేసుకుంటే హ్యాపీగా 2-3 days వెళ్ళిపోతుంది ఇద్దరికి. చాలా ఈజీగా అయిపోతుంది కాఫీ కూడా. ఆ స్మెల్ ఉంటుంది డికాషన్ పెట్టేటప్పుడు. వావ్, ఆ స్మెల్ని రికార్డ్ చేయగలిగితే చాలా బాగుంది అనిపించింది. మా ఇద్దరికి కప్లో పోసుకుంటున్నానండి ఇక్కడ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా కాఫీ కప్లోకి పోసేసుకున్నానండి. అయిపోయింది. మేము కాఫీ ఎంజాయ్ చేస్తాం. బాయ్.